ట్రైలర్ చూసారు కదా, దీంట్లో ప్రభాస్ గారిని అయితే ఒక సూపర్ స్టైలిష్ యాక్షన్ హీరోగా అయితే చూపించబోతున్నారు. అలాగే ఇది డిఫరెంట్ వరల్డ్ కాబట్టి మనకైతే కొంచెం డిఫరెంట్ లెవెల్ అయితే ప్రభాస్ అయితే ప్రెజెంట్ అయితే చేస్తారు. అలాగే అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారిని అయితే ఎక్కువగా హైలైట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ మూవీ నుంచి చాలా పార్ట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ మూవీలో ఎక్కువగా ప్రభాస్ గారిని చూపించే అవకాశం అయితే ఉండదేమో. అలాగే ఈ మూవీలో చూసుకుంటే నాకు నచ్చిన ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ప్రభాస్ గారిని కామిక్ వేలో అయితే చూపించబోతున్నారు. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ కామిక్ వేలో ఉండబోతుంది కాబట్టి మూవీ చాలా కొత్తగా ప్రెజెంట్ అయితే అవుతుంది. ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా, ఎంత పెద్ద ఎఫెక్ట్స్ పెట్టినా ఆ మూవీలో కామెడీ గానీ వర్కౌట్ కాకపోతే ఆ ఏ మూవీ కూడా రన్ అయితే అవ్వదు. ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ని కామిక్ వేలో రన్ చేస్తున్నారు కాబట్టి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అలాగే మూవీ ఆదిపూర్ రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మన ఇండియా వాళ్ళు చాలా కొత్తగా, అది కూడా మన తెలుగు డైరెక్టర్ ఇంత కొత్తగా ఈ రేంజ్ హాలీవుడ్ రేంజ్ లో ఇప్పటి వరకు తీసిన డైరెక్టర్ ఎవరైతే లేడు. సో ఈ విధంగా మనం మాట్లాడుకున్నా కూడా ఈ రేంజ్ లో గ్రాఫిక్స్ రావడం కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి. మనకున్న బడ్జెట్ లో ఆదిపూర్ రేంజ్ తో కంపేర్ చేస్తున్న కొంతమంది వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా, ఆదిపురుష్ అనేది బాలీవుడ్ వాళ్ళు చేసిన మూవీ. బట్ ఈ కల్కి మూవీ అనేది మన నాగశ్విన్ గారు అయితే తీస్తున్నారు. డెఫినెట్ గా మూవీ అయితే అదిరిపోతుంది. కల్కి నాగశ్విన్ గారి మీద ఫుల్ నమ్మకం అయితే ఉంది. నాకు ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టరే అండ్ అలాగే కొంచెం సెన్సిబుల్ ఉన్న డైరెక్టర్. సో ఈ విధంగా నాకైతే తన మీద ఫుల్ నమ్మకం అయితే ఉంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుందని. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.